నమస్కారం శ్రీ అనంత స్వామి గారు. నమస్కారం అండి. బిఫోర్ అంటే మనం టాపిక్ డిస్కస్ చేసుకునే ముందు చాలామంది మహిళలు బిజినెస్లో ఎదగాలనుకుంటారు. అటువంటి వాళ్ళు మీ క్లాస్ కోసం చాలా ఎదురు చూస్తున్నారు. అండ్ నాకు కూడా పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టడం జరిగింది. ఈ విధంగా ఉన్నాము, మేము ఫర్దర్గా కూడా గ్రో చూడాలనుకుంటున్నాము అని వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యాము. ప్రస్తుతం అయితే మా అఫర్మేషన్స్ మేము స్టార్ట్ చేస్తున్నాము, కంటిన్యూ అవుతుంది. కానీ క్లాస్ కూడా వినాలని ఉంది అని చెప్పారు. అసలు మహిళలు బిజినెస్ చేయాలనే ఆలోచనలు అందరికీ ఉంటాయి, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే నా దగ్గర చాలామంది వస్తారు, బిజినెస్ చేయాలని ఆలోచనలు ఉంటాయి కానీ ఎలా చేయాలని తెలియదు. వీళ్ళు ఏం చేస్తారంటే పక్క వాళ్ళని ఫాలో అవుతారు. ఆడవాళ్ళు ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి పక్క వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడం, దాంతో ఏమైపోతుందంటే నువ్వేం చేద్దాం నేనేం చేద్దాం అందరం కలిసి ఏదో ఒకటి చేద్దాం, లేకపోతే నేను చేస్తాను మీరు అందరూ తోడుగండి అని చెప్పేసి ఆ చిట్టీలు వేయడం. ఫస్ట్ ఆ చిట్టీలు వేయడం అది స్టార్ట్, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అవును, ఆడవాళ్ళు ఎవరు చేసినా ఫస్ట్ బిజినెస్ అది. రెండోది ఏం చేస్తారు, మిషన్ కుట్టడం, ఓకేనా. మూడోది ఏంటంటే బ్యూటీ పార్లర్ ఒకటి. ఇవి తప్ప ఇంకా కొత్త ఆలోచనలు రావు. మీరు గమనించండి, మ్యాక్సిమం లేడీస్ బిజినెస్ అంతా ఇలాగే ఉంటుంది. అంటే ఇది మధ్యతరగతి సంబంధించి నేను చెప్తున్నాను. అవును, మధ్యతరగతి సంబంధించి మ్యాక్సిమం ఇవే ఉంటాయి. ఇంతకంటే కొత్త బిజినెస్లు వాళ్ళకి ఆలోచనలు కానీ లేకపోతే పెద్ద మొత్తంలో వ్యాపారం పెట్టాలని కానీ అలా ఆలోచన రావు. ఎందుకు రావంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళున్న బడ్జెట్లోనే చేయాలనుకుంటారు. వాళ్ళున్న బడ్జెట్ కూడా ఎంత ఉంటుంది అంటే 5-10 వేల కంటే ఎక్కువ ఉండదు. అవును, ఎక్కువ అంటే ఒక ₹1,00,000 లేదా 2 లక్షలు, అంతకుమించి వాళ్ళ ఆలోచనలు ఎదగవు. ఎందుకు ఎదగవు అంటే ఆ పరిస్థితులు అలాంటివి. కాబట్టి అంతకంటే వాళ్ళు ఎదగరు కాబట్టి అంతకంటే మించి ఆలోచనలు వాళ్ళకు ఉండవు. దాంట్లో ఏమవుతుందంటే దాన్ని కూడా వాళ్ళు చాలా పట్టి చాలా స్ట్రిక్ట్గా చేసుకుంటూ దాంట్లో ఒక్కోళ్ళు కనుక మిస్ అయిపోతే అది ఫెయిల్ అయిపోయి మళ్ళీ అదంతా వీళ్ళ మీదే పడి చిందరవందర అయిపోవడం జరుగుతుంది. ఇంతకంటే కొత్తగా ఏం జరగదు. దాదాపు నేను మ్యాక్సిమం పీపుల్ని చూశాను, నా దగ్గర వచ్చే వాళ్ళని కానీ చాలామంది చూశాను. కానీ ఇది కాదు, బిజినెస్ అంటే ఇది కాదు, ఇలా ఉండదు. అప్పుడు ఉమెన్స్ బిజినెస్ క్లాస్ కానీ ఉమెన్స్ స్పెషల్ క్లాస్ కానీ ఎలా ఉంటుందంటే వాళ్ళకు ఒక యాటిట్యూడ్ని నేర్పిస్తాం మనం. అది ఎలా ఉంటుందంటే అసలు వాళ్ళు ఊహించారు, అసలు ఇలా ఉంటుంది అనేది కూడా ఊహించారు వాళ్ళు. అంటే ఒక గొప్పనైన ఆలోచనలు కలిగి ఒక గొప్ప స్థాయిలో వాళ్ళు ఆలోచించే విధంగా మనం ఆ క్లాస్ ద్వారా వాళ్ళకి మోటివేషన్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు మంచి ప్రపంచ కుబేరుల్లో కూడా ఒక జాబితాలో ఉండే స్థాయి దాకా కూడా మనం ఆ లెవెల్లో మనం క్లాసుని చెప్తాం మనం. అప్పుడు వాళ్ళ ఆలోచన పరిధి పెరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు ఇంకా గొప్పగా ఆలోచిస్తూ మెల్లిమెల్లిగా ముందుకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు ఉన్న స్థాయి నుంచి వాళ్ళ ఆలోచన స్థాయిని పెంచడం అంతే మన క్లాస్. ఏ క్లాస్ అయినా మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలియదు కాబట్టి మనం దానికి సజెషన్స్ ఇస్తూ వాటికి ఒక రూట్ అనేది చూపిస్తాం. దాని ద్వారా వాళ్ళు బాగా సంపాదిస్తారు. అంతకంటే ఇంకేం లేదు. మహిళల గురించి మాట్లాడుకున్నాం. మహిళల గురించి స్టార్ట్ అయింది కాబట్టి మహిళల గురించి మాట్లాడుతాం. ఇప్పుడు దీంతో నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను వాళ్ళకి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను, దాన్ని వారు ఇంప్లిమెంట్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా ఇది అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఫ్యామిలీ, ఒక జంట ఉన్నాడు అనుకోండి, అతను ఏం ఆలోచిస్తాడంటే భార్య, పిల్లలు, సమాజం గురించి ఆలోచిస్తాడు. అవును, ఎందుకంటే సమాజంలో ఆయన పరపతి పెంచుకోవాలి. సమాజంలో పరిపతి పెంచుకోవడానికి డబ్బు సంపద మీద, ఐశ్వర్యం మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంత డబ్బు ఉండి ఎంత సంపాదిస్తే అంత వాల్యూ ఉంటుంది మార్కెట్లో, అవునా కదా. ఎంత డబ్బు సంపాదిస్తే అంత వాల్యూ ఉంటుంది. కాబట్టి భార్య పిల్లలతో పాటు తనకు సమాజం కూడా అవసరం. సమాజం అవసరమైనప్పుడు వ్యాపారం కూడా సమాజం నుంచే తీసుకోవాలి ఆయన, అవునా కదా. కానీ ఆడవాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ముందు తన భర్త, పిల్లలు, తన కుటుంబం కంటే ఎక్కువ వాళ్ళు ఆలోచించలేరు. వాళ్ళు తన కుటుంబం కంటే ఎక్కువ ఆలోచించారు. సమాజం అన్నప్పుడు ఎప్పుడు వస్తుంది, వీళ్ళ వంతుకు ఏదైనా బాధ్యత వచ్చినప్పుడే సమాజం గురించి ఆలోచించే అవసరం వస్తుంది. అవును, అప్పటిదాకా ఆయన చూసుకుంటాడు. ఏదైనా సరే బాహ్య విషయాలు కానీ బయట విషయాలు కానీ అన్ని మ్యాక్సిమం ఆయనే చూసుకుంటాడు. కానీ ఇక్కడ భర్త లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది కూడా మనం గమనించాలి. ఏదో కారణాల వల్ల విడిపోవడం కానీ లేకపోతే దూరం అవడం కానీ లేకపోతే ఒంటరిగా జీవించే ఆడవాళ్ళు కూడా వాళ్ళందరికీ నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ధైర్యాన్ని కోల్పోకుండా సమాజంలో ఒక గొప్పగా బతకడానికి వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారంటే ఒక్కొక్క విషయంలో చాలా డేర్గా వాళ్ళు నిర్ణయాలు తీసేసుకొని ఎక్కడ కూడా పడిపోకుండా వాళ్ళు ఎంత అడుగు ముందుకేస్తే వాళ్ళు ఎలా వెళ్ళిపోతారంటే కొందరు నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్తుంటారు. ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి, గురుగారు మీ వీడియోలు చూశాను, అంతకుముందు నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. ఎందుకంటే నాకున్న పరిస్థితులు అయిపోయాయి. భర్త అప్పులు చేశాడు, ఆయన చనిపోయాడు,
వాళ్ళందరూ మా ఇంటి మీదకి వచ్చారు. రెండోది ఏంటంటే నాకు చేయడానికి ఇంకా ఏం దారి లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు నేను ఆయన మీదే డిపెండ్ అయ్యాను కాబట్టి, ఇంకో సోర్స్ లేదు కాబట్టి ఇప్పుడు ఉన్న బలంగా ఏం చేయాలన్నా డబ్బు కావాలి. ఓకే, అది వదిలిపెడితే కనీసం నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి. దానికైతే డబ్బు కావాలి. పోషించుకోవడానికి డబ్బు లేదు, ఏమైనా చేయడానికి డబ్బు లేదు. కానీ ఆయన పెట్టిపోయిన అప్పులు ఏవైతున్నాయో అవి ఇవ్వడానికి కూడా డబ్బు కావాలి. వాళ్ళు ఊరుకోవట్లేదు. ఇప్పుడు నన్ను నేను ఆలోచించుకొని నా పిల్లల్ని పోషించాలా, లేదంటే నేను ఏమైనా చేస్తే డబ్బు సంపాదించాలని ఆలోచించాలా, వాళ్ళు అప్పులు ఎలా కట్టాలని ఆలోచించాలి. ఎంత డైలమాలో ఉన్నది ఆమె. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు ఆమెకు సపోర్ట్ ఎవరు లేరు, ఆస్తిపాస్తులు ఏం లేవు, భర్త లేడు, సంపాదన లేదు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంది? పిల్లలకు తిండి పెట్టాలి ఖచ్చితంగా, సోర్స్ ఏం లేదు. ఇప్పుడు పరిస్థితి ఏంది? ఆ టైంలో నేను మీ వీడియోలు చూస్తానండి. ఆ టైంలో నేను మీ వీడియోలు చూస్తాను. గ్రేట్. వీడియోలు చూడడం వల్ల నాకు ఒక అవగాహన వచ్చింది. అంటే డబ్బు సంపాదన సృష్టించుకుంటే వస్తుంది, ఎవరిని అడిగితే రాదనేది నాకు అర్థమైంది. కరెక్టే. అప్పటి వరకు నేను కొంచెం వరకు ఆధారపడ్డాను మా వాళ్ళ మీద. అంటే మా అమ్మ నాన్న వాళ్ళ మీద కానీ, మా బ్రదర్స్ మీద కానీ, మా బంధువుల మీద కానీ ఏదో రకంగా వాళ్ళు సాయం చేస్తుంటే నడుస్తుంది. కానీ ఇది ఎంతవరకు? ఎవరైనా ఇప్పుడు ఎమర్జెన్సీ అంటే ఒక 5,000 10,000 ఇవ్వగలుగుతారు, ఎందుకంటే కనీసం నడవడానికి. అలా ఎన్ని రోజులు? దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా, ఎంతకని ఇస్తారు వాళ్ళు కూడా. నేను కూడా అడగలేను కదా దానికి కూడా. ఇప్పుడు అమ్మ నాన్న కూడా వాళ్ళు ఎంతవరకు ఇస్తారు? వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు ఒక ఇంటికి ఇచ్చారు, పిల్లలు కూడా రెడీ. ఇప్పుడు నేనేం చేయాలనే ఆలోచనతో నేను ఆలోచించేప్పుడు మీ వీడియోలు చూస్తానండి. అప్పుడు నాకు అనిపించింది కదా, మనం డబ్బు సంపాదన అడగడం కాదు, మనం సృష్టించుకోవాలనేది అర్థమైంది. ఎస్, ఎలా సృష్టించుకోవాలి అనే దాని మీద కూడా నేను చాలా వీడియోలు చూశాను. మ్యాక్సిమం నాకు అర్థమైంది. మెల్లిమెల్లిగా అఫర్మేషన్ చేయడం మొదలుపెట్టాను. నాకు కొన్ని ఆఫర్స్ వచ్చాయి. ఆ ఆఫర్స్ ద్వారా నా ఇల్లు గడుస్తుంది, ప్రస్తుతానికి ఇల్లు గడుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ పెద్ద మొత్తంలో సంపాదించాలి, ఎందుకంటే అప్పులు కూడా కొన్ని కట్టాలి కదా, ఆయన చేసిపోయిన అప్పులు ఉన్నాయి, అది బాధ్యత కదా అనే ఉద్దేశంతో మీ క్లాస్కి వచ్చాను. క్లాస్కి వచ్చిన తర్వాత కూడా కొన్ని టెక్నిక్స్ నాకు తెలిసినాయి. దాన్ని నేను ఇంప్లిమెంట్ చేయడం వల్ల కూడా నాకు ఇంకా 2-3 రకాల సంపద స్టార్ట్ అయింది. డబ్బు రావడం అనేది మొదలైంది. దాంతో ఒక షాప్ పెట్టుకున్నాను. ఈరోజు షాప్ కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఆ షాప్ ద్వారా ఇంకా 2-3 బిజినెస్లు నేను దాన్ని క్రియేట్ చేసుకున్నాను. దాంట్లో అంటే షాప్ కాకుండా షాప్లోనే ఇంకా 2-3 బిజినెస్ క్రియేట్ చేసుకున్నాను. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నానండి. చూడండి, 0 స్థాయి అంటే ఏమీ లేదు, అంతా అయిపోయింది అనుకున్న తర్వాత ఆమె 1 నుంచి మళ్ళీ మొదలైంది. ఎంత బాగుంది, ఎంత తృప్తిగా ఉంది మనకి. ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఎక్కడ కూడా లేడీస్, మీరు ఎక్కడైనా ఆడవాళ్ళు కానీ ఎవరైనా సరే ఇబ్బంది పడకండి. మీరు సృష్టించుకోవడం అనే కళ అనేది మీ దగ్గర ఉన్నంత మట్టికి మీ నుంచి అది ఎవరు లాగలేరు, ఎవరు దోచుకోలేరు. మీరు ఎంత వీలైతే అంత సృష్టించుకునే ప్రయత్నం చేయండి. ఆ కళను ఒకటి పట్టుకోండి, దాన్ని పట్టుకొని మీరు కావాల్సిన అన్ని పొందండి. ఇక మీరు ఇక్కడ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఒక స్త్రీ అండి, ఏమీ లేదు ఆమె దగ్గర, ఒక మహిళా పాపం అనాథలాగా అయిపోయింది పరిస్థితి ఉన్న పలంగా. అంటే ఎప్పుడు ఏ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మనం 24 గంటల డబ్బు సంపద ఐశ్వర్యం మీద మనం దృష్టి పెట్టినప్పుడు అలాంటివి మన దరికి చేరవు. కాబట్టి ఎంత వీలైతే అంతా మనం ఎప్పుడు ఆ దాంట్లోనే మునిగి ఉంటాం కాబట్టి వాటితో మనకు పని లేదు. కాబట్టి వాటిని ఈ నిరంతరం మీరు సృష్టించుకోవడం అనేది మొదలుపెట్టండి. దాని ద్వారా ఇంకా మీకు ఎలాంటి ఆలోచనలు ఉండవు, హాయిగా హ్యాపీగా బతికేయచ్చు. మీరు కానీ మీ కుటుంబం కానీ ఎక్కడ కూడా మీరు వెనకడిగేది. తప్పకుండా సార్, మంచి ఐడియాని మహిళల కోసం ఇచ్చారు. ఎస్, అందులో స్పెషల్లీ క్లాస్ గురించి కూడా మెన్షన్ చేసి ఎస్ చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎస్, మంచి కంటెంట్ ఇచ్చినందుకు ఇద్దాం, మనతో అయినంత ప్రయత్నం చేద్దాం. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ముందుగా ఆడవాళ్ళకి మరీ కృతజ్ఞతలు. మ్యాక్సిమం నా వీడియోలు చూస్తూ వాళ్ళు మ్యాక్సిమం ఫాలో అవుతున్నారు. దాని ద్వారా వాళ్ళ మానసిక ధైర్యాన్ని పెంపొందించుకొని చాలా హ్యాపీగా ఉంటూ తన కుటుంబానికి కూడా హ్యాపీనెస్ పంచుతున్నారు. ఎందుకంటే ముందు స్త్రీ మారాలి, స్త్రీ మారితేనే ఇల్లు మారుతుంది, ఇల్లు మారితే సమాజం మారుతుంది, అప్పుడు దేశం మారుతుంది. అంత ఆధారపడింది, అంతా స్త్రీల మీద ఆధారపడింది. ఆ మాతృమూర్తులందరూ కూడా ఈ సందర్భంగా నమస్కారం చెప్తున్నా. నా తరపున కూడా ప్రతి మహిళకి, అంటే ఈ వీడియోని చూసినా చూడకపోయినా ప్రతి మహిళకి నా తరపున స్పెషల్లీ థ్యాంక్స్. ఎంకరేజ్ చేయండి, ఇంకా బెస్ట్ వీడియోస్ చేస్తాను నేను, అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.